సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. విఖ్యాత నట సార్వభౌముడిగా వినుతికెక్కిన ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన రోజు నుండి మరణించే వరకు ఆయన చేయని సాహసం అంటూ లేదు. నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆయన అందం గురించి, ఆహార్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు. మన దేశం సినిమాతో పోలీస్ పాత్రలో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు హీరోగా పల్లెటూరు పిల్ల సినిమాలో నటించారు. హీరోగా నటించిన తొలి సినిమాలోనే ఎన్టీ రామారావు షూటింగ్లో హీరోయిజాన్ని ప్రదర్శించాడు. కథానుగుణంగా పొగరుబోతు పోట్లగిత్తతో తలపడే సన్నివేశం ఉంటే డూప్ పెడతామని దర్శకుడు బిఏ సుబ్బారావు చెప్పినా కూడా నేనే చేస్తాను అని దానితో తలపడ్డాడు. దానికి పాపం ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి అని తెలియదు కదా, మనోడిని ఎత్తి కుదిపేసింది. దాని చర్యకు చెయ్యి విరగొట్టుకున్నాడు. గాయపడ్డావు కదా, సినిమా కొంతకాలం ఆపుదామన్నా కూడా ఆగలేదట. సరికదా, పుత్తూరు కట్టు కట్టించుకుని నిండు చేతుల చొక్కాతో సినిమాను పూర్తి చేశాడట. అయితే దాని తరువాత స్వర్ణమంజరి అనే సినిమా జరుగుతున్నప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. ఆ సినిమాలో పులితో తలపడే ఒక సీన్ ఉంది. సెట్ వాళ్ళు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. రండి సార్, పులి రెడీగా ఉంది అని చెప్తే ఎన్టీ రామారావు వెళ్ళారు. అక్కడ నిజంగా పులి ఉంది. అది చూసి ఏంటయ్యా నిజం పులిని పెట్టారు అని అడిగారట. అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్ ఒరిజినల్ అయితే బాగుంటుంది అని పెట్టాము అని చెప్పారు. ఈ పులి చాలా మంచిది సార్, మమ్మల్ని ఏమనలేదు, మిమ్మల్ని ఏమంటుంది అన్నాడట. ఎన్టీ రామారావు సమాధానం చెబుతూ, అరే నేను ఎన్టీఆర్ అన్న విషయం మీకు తెలుసు, దానికేం తెలుసు, ముందు దాన్ని మార్చి డమ్మీ పులిని తీసుకురా అని చెప్పి డమ్మీ పులిని తెప్పించి దాంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట. దాని తర్వాత మన ఎన్టీఆర్ భాగ్యచక్రం సినిమాలో, అడవి రాముడు సినిమాలో కూడా సింహంతో తలపడే సీన్లు ఉన్నాయి. మరి అవి వేటితో చేశారో మీకే తెలియాలి. అదన్నమాట ఎన్టీఆర్ పులి కథ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.